జీవించాలి. వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలండి. ఈ వాక్యం ఏం చేస్తుందండి, మనం చదివేటప్పుడు ప్రాణాత్మ మూలుగులను విభజించినట్టుగా లోపలికి వెళ్ళిపోయి, అందుకే వాక్యం బహుశా మనం తీసుకోలేమో. మా ఒక్క సెంటెన్స్ ఆ టాపిక్ స్టార్ట్ అయ్యేటప్పటికి చాలా మందికి అర్థమైపోద్ది, ఈరోజు నా కోసం మాట్లాడుతున్నాడు దేవుడు అని. పర్టికులర్గా అయితే కొన్ని సందర్భాల్లో మా వైఫ్ నాకు అసలు వస్తూ ఉంటారు. ఒకవేళ ఇంట్లో ఏమైనా గొడవ ఉంటే ఆ రోజు అదే సందర్భంలో దేవుడు మాట్లాడేస్తుంటే, అంటే క్రిటిసైజ్ చేసినట్టు, నువ్వేదో మాట్లాడావు కదా ఈ రోజు దేవుడు స్టేజ్ మీద అదే నీతో మాట్లాడుతున్నాడు అంటే, అలాగే అందరి జీవితాల్లో జరుగుతుంది. మీరు గమనించినట్లయితే వాక్యాన్ని స్పృహ పెట్టకపోతే మీకు తెలియదు, కానీ వాక్యాన్ని వినే ఆతృత కలిగితే ఖచ్చితంగా. ఎందుకంటే క్రైస్తవ జీవితం మొత్తం కూడా వాక్యం అనే ఆలయం మీద ఆధారపడి ఉందండి. వాక్యం మనకి దేవుడే ఉన్నాడు, వాక్యాన్ని ఆధారంగా చేసుకొని జీవించుకుంటాం తప్ప వాక్యం లేకుండా మిగతా ఏ పని చేసినప్పటికీ కూడా మన ప్రయాసం ఏమంటుంది వృధా అవుతుంది తప్ప ఉపయోగం లేదండి. ఇప్పుడు వాక్యం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, చిన్న కూర్చున్నప్పుడు నించున్నప్పుడు నీ పిల్లలకి వాక్యాన్ని బోధించమంటాడు. 24/7 మీరు చూస్తుంటారు అనేక యాడ్లో 24 గంటలు 7 రోజులు కూడా దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తే అంతకంటే అద్భుతం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక సార్లు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీ గోడల మీద వాక్యం రాసుకోమంటాడండి. ఈ గోడల మీద రాసుకొని మీ హృదయాల్లో రాసుకుని అన్నట్టు దేవుడు. అంత మాత్రమే కాదు, ఆ వాక్యాన్నట బాసికంగా ధరించమని. బాసిక అంటే తెలుసు కదా మీకు, బాసికం పెళ్లిళ్ళు అయినప్పుడు బాసికం కడుతూ ఉంటారు. ఎందుకంటే యూదులు కూడా చదివేటప్పుడు బాసికం ధరించి చదివేవారట. వాళ్ళకి అర్థం కాలేదు ఏంటంటే వాక్యాన్ని బాసికంగా ఉంచుకోమనంటే వాక్యాన్ని కనుల ముందు ఉంచుకోమని, అంతే తప్ప బాసికం కట్టుకొని వాక్యం చదవమని కాదు. అయితే వాక్యాన్ని మన కనుల ముందు ఉంచుకొని దేవుడు వాక్యాన్ని అనుసరించమని మాట్లాడుతున్నాడు. అయితే ఇదంతా అయిపోయింది. ఎంత మనం ఈ ప్రపంచం మీకు తెలుసు కదండి, ఎంతో ఇర్రెసిబుల్ ఇంపాక్టబుల్. మన ప్రతిది కూడా మన మీద బయటకు వెళ్ళిన తర్వాత మన క్రైస్తవులుగా ఉండలేదు. ఎందుకంటే అనేకమైన శక్తులు మనం పనిచేస్తుంటాయి. అలాంటి శక్తుల నుంచి విడిపించబడాలంటే నీ యొక్క హృదయంలో వాక్యం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదంతా అయిపోయింది. అసలు ఈ గ్రంథం మన చేతుల్లోకి ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఈ గ్రంథం, ఈ బైబుల్ మన చేతుల్లోకి ఎలా వచ్చింది? ఈ రోజు మనం సింపుల్ గా 150 రూపాయలకి 200 రూపాయలకి దొరుకుతుంది. లేదా కొంతమంది ఆ 200 రూపాయలు కూడా ఎఫర్ట్ పెట్టలేక ఖాళీగా ఏదో కొత్త నిబంధన పుస్తకాలు పట్టుకొని వస్తున్నారు. నేను దాన్ని బట్టి చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మన జీవితంలో 200 రూపాయలు లేకుండా లేవు. ప్రతి వాడు 4 బైబుల్ కొని అనేక మంది ఇవ్వాల్సిన అవసరమైన ఆ స్థితిలో దేవుడు మమ్మల్ని పెట్టాడు. నేనంటాను, అనేకమైన వృధా ఖర్చులు పెడుతూ ఉంటాం. సరైన బైబిల్ కొనుక్కొని దాన్ని మనం వెంబడించలేకపోతాం. ఎవరైనా ఇస్తారనో లేదంటే ఆ బైబిల్ కేవలంగా ఒక విగ్రహంగా చూస్తున్నాం. ఈ బైబిల్ యొక్క చరిత్ర మీకు చెప్తే అండి, నిజమైన క్రైస్తవులు అయితే కన్నీళ్ళు వస్తాయి. ఈ బైబిల్ మన ముందుకు రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఇది లేదు మన దగ్గర. రోజు వస్తాం, అయ్యగారు తెలిసిన 4 వాక్యాలు చెప్తారు, లేదా ఎవరో బ్రదర్ తెలిసిన సిస్టర్ తెలిసిన 4 వాక్యాలు చెప్తారు. మనం ఇంటికి వెళ్ళి చదవడానికి ఇది లేకపోతే, నీకు ఈ దిక్సూసి లేకపోతే నువ్వేం చేస్తావండి? ఉంటాయి. ఒకవేళ తెలుగులో లేకపోతే నువ్వేం చేస్తావు? ఒక బైబిల్ లేవు మన దగ్గర. ఎవరో వచ్చి పట్టుకుని వెళ్ళిపోలేదు. ఇవి ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర బైబిల్ ఉండకూడదు అంటారు. అందరూ ప్రతి బైబిల్ తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీకు దిక్సూచి లేదు కదండి. నీ బైబిల్ అంటే వాక్యం లేకపోతే నువ్వు క్రైస్తవులుగా చనిపోయినట్టు. ఆ రోజు నీ హృదయంలో వాక్యం లేకపోతే, వాక్యాన్ని వెంబడించకపోతే, వాక్యమే నువ్వు ఆధారంగా చేసుకోలేకపోతే, వాక్యానుసారం నువ్వు నడవలేకపోతే, ఎప్పుడైతే నువ్వు ఆ బైబిల్ ధ్యానించవో, వాక్యాన్ని చదవో, నువ్వు చచ్చిపోయినట్టే. వితౌట్ రీడింగ్ బైబిల్ యు షుడ్ మస్ట్ డై అంటారు దేవుడు క్లియర్ గా. నువ్వు ఒకవేళ బతికితే మనిషిగా బతుకుతావు, కానీ క్రిస్టియన్ గా చచ్చిపోతావు. వాక్యం చదవకుండా, నువ్వు వాక్యం లేకుండా నీ జీవితంలో క్రైస్తవుడిగా ముందుకు సాగలేవు, విశ్వాసగా అసలే ఉండలేవు. ఒకవేళ బ్రతికితే మనిషిగా బ్రతుకు తప్ప ఏంటి క్రిస్టియన్ గా మాత్రం ఖచ్చితంగా నువ్వు బతకలేవు. అదే మాట్లాడుతూ అనేక మంది ఈ బైబిల్ మన ముందుకు తీసుకొచ్చే క్రమంలో చనిపోయారండి, ప్రాణాలు వెచ్చించారండి. నేను దానికోసం తెలుగు బైబిల్ ఎప్పుడు ట్రాన్స్లేట్ చేయబడిందని వికీపీడియా చూసినప్పుడు మీరు ఆ పేపర్లు చూస్తే భయపడతారు. అంటే ఇన్ని పేపర్లు ఒక హిస్టరీ నేను కంప్యూటర్లో చెక్ చేసినప్పుడు ఎంత హిస్టరీ వచ్చిందండి అంటే నేను ఆశ్చర్యపోయాను. ఆ బైబిల్ మనం ఈరోజు చాలా సింపుల్ గా చూసుకుంటాం. ఏమండి, అది అసలు మనం ఎలాగంటే ఆదివారం చర్చిలో తెచ్చుకునే బుక్ అంతే అండి. ఆదివారం చర్చిలో తీసుకొచ్చే బుక్, లేదంటే ఎవరైనా ప్రార్థన పెడితే అదొక బుక్. అది ఉంటే మనం క్రైస్తవులను తెలుసుకుంటాం. అది ఉంటేనే ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆ బైబిల్ తెచ్చాడు. బైబిల్ నువ్వు ఓపెన్ చేయవు. చాలా మంది బైబిల్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏదో ఏమంటుంది, నాపుతులేని మనలో స్మెల్, లేదా డబ్బులు పెట్టుకోవడానికో, లేదా నాకు అవసరమైన డాక్యుమెంట్స్ ఉంటే అందులో దాచుకోవడానికి వాడుతున్నారు తప్ప ఆ బైబిల్ని, నేనైతే అలా అనుకుంటున్నాను, చాలా మంది ఆ బైబిల్ని ఎలా వాడాలి అలా వాడుతుంది. ఈ బైబిల్ని మీకు ఆశ్చర్యపోతారు. ఈ బైబిల్ ముద్రణ గురించి ఎక్కడ ప్రయత్నాలు జరిగాయంటే అండి, ఆ బైబిల్ ఎక్కడ జరిగింది తెలుసా మీకు? విశాఖపట్నం పూర్ణ మార్కెట్ లో. తెలుగు బైబిల్ విశాఖపట్నం పూర్ణ మార్కెట్ లో లండన్ మిషనరీ మెమరబుల్ చేస్తుంది. మీరు పూర్ణ మార్కెట్ వెళ్తే లండన్ మిషనరీ మేడం, లండన్
మెమరబుల్ మిషనరీ మెమరబుల్ చర్చ్, ఎల్ఎంఎం చర్చ్ అండి. ఆ చర్చిలో 1818లో ఒక ఆయన అగస్టిన్ ఆయన ఒక ఆయన జాన్ అని ఇద్దరు ఆయన లండన్ నుంచి వచ్చి అంటే వాళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి వేద పాఠశాలలో చదువుకోవడానికి ఇంగ్లాండ్ నుంచి అక్కడ చదువుకొని అప్పట్లో మనం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు. బ్రిటిష్ సైనికులకి తెలుగులో ఆరాధన చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు విశాఖపట్నం వచ్చి ఆ ఇద్దరు యవనస్తులు కూడా తెలుగు నేర్చుకొని త్వరగా తెలుగు నేర్చుకొని ట్రాన్స్లేట్ చేశారండి. ట్రాన్స్లేట్ చేసే క్రమంలో 1-2 గ్రంథాలు ఏం కదా మత్తయి, మార్కు, లూకా మొత్తం ట్రాన్స్లేట్ చేసి ఒకలేమో 2009లో శ్రీకాకుళంలో చనిపోయారు పరిచయం చేస్తూ, ఒకలేమో 2010లో చనిపోయారు. ఈ సందర్భంలోనే విలియం కేరీ గారేమో శ్రీరాంపూర్ అని చెప్పి పశ్చిమ బెంగాల్లో ఆయన అదే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తూ పనిలో ఉన్నాడు. అంటే ఇప్పుడు అప్పుడు ఎలా ఉండదంటే మనం ఎవరు ట్రాన్స్లేట్ చేసినా మనందరికీ ఈ ఒరిస్సా నుంచి విశాఖపట్నం ఇదంతా కూడా మన మద్రాస్ కౌన్సిల్ ఉండేది. మద్రాస్ కౌన్సిల్లో లండన్ బ్రిటిష్ బైబిల్ అసోసియేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి మనం ట్రాన్స్లేట్ చేసుకున్న మాటల్ని. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రింటింగ్ వెళ్ళాలి. మన దగ్గర ప్రింటింగ్ లేదు, ఆంధ్రప్రదేశ్ లో ప్రింటింగ్ లేదు, ఒడిశాలో ప్రింటింగ్ లేదు. అలాంటి సందర్భంలో ఆ ఇద్దరు బిడ్డలు యవనస్తులు మరణించిన తర్వాత ఇంకొక ఇద్దరు ముందుకు వచ్చి వాటినంతటి బైబిల్ తెలుగులో బైబిల్ మనకి ఎందుకంటే వాళ్ళకి అంత శ్రమ. ఎందుకంటే వాడు ఎక్కడ పుట్టాడు లండన్ లో. ఈ రోజు నువ్వు నేను సింపుల్ గా మనకు తెలియదు ఇది ఎలా వచ్చిందని చరిత్ర మనకు తెలియదు. చిన్నతనంగా అంటే చాలా సార్లు నేను దేవుని నమ్ముకున్నప్పుడైతే బైబిల్ పట్టుకొని నేను సిగ్గుపడేవాడిని. న్యూస్ పేపర్ చుట్టేసి పట్టుకెళ్తుంటాను, అందరూ హల్లెలూయా అంటారని. తర్వాత నాకు తెలిసింది ఇదే నా జీవనాధారం. ఏంటంటే ఇదే నా జీవనాధారం. ఈ జీవనాధారం గ్రంథాన్ని నేను నెత్తిమే పెట్టుకోవాలి తప్ప పేపర్ చుట్టడమో లేదా బండి డెస్క్ లో పెట్టడమో బండి కవర్ లో పెట్టడమో టీవీ చాలా మంది ఇళ్లలోకి వెళ్తే బైబిల్ దూరు పెట్టేసి ఉంటారు. నేను మొన్న స్కిట్ నేర్పించాను, పిల్లలు వేయలేదు కానీ వచ్చేటప్పుడు అంటే ప్రతిరోజు మా వారం రోజులు అక్కడ ఉంటుంది. దులిపి పెద్ద దూరు వస్తుంది. ఆ దూరు దులిపేసి చర్చికి తెస్తాడు, అదే చర్చి కోసం తెస్తారు. ఆ స్కిట్ మనం ప్రాక్టీస్ చేయలేదు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే అనేక మంది అర్థసాక్షులు అయిపోయారు నీ బైబిల్ ని ముందుకు రావడానికి. అలాంటి క్లిష్టమైన బైబిల్ ని తెలుగులో అనువదించి నీకోసం నా కోసం వాళ్ళు ఎంతో ప్రయాసకు వచ్చి మీరు చూసినట్లయితే ఈ బైబిల్ తెలుగులో అనువదించబడి 1818లో స్టార్ట్ చేసి 2018కి 20 సంవత్సరాలు అదే 200 సంవత్సరాలు గడిచినందుకు మనం తెలియదు. మన చుట్టూ ఇష్టం జరుగుతుంది. మన వైజాగ్ లో మన 2018లో ఒక తపాలా స్టాంప్ ఒకటి 200 సంవత్సరాలు అయిన సందర్భంగా బైబిల్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి 200 అంటే 2 శతాబ్దాలు గడిచిన కారణంగా మీకు తెలుసు కదా పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేశాడు. అంత విశిష్టత కలిగినటువంటి బైబిల్లో ఉన్న వాక్యాలు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా చెప్పాను. ఏం చెప్పాము? పాస్టర్స్ మనం సరిగా చెప్పలేదు, మనం సరిగా వినలేదు, బోధించలేదు, లేదా వారి వల్ల ఆ బోధకులని ఆ పొలం వల్ల మనం వాక్యం లేనితో కొట్టాడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అండి? మన విశ్వాసులు మనం ఏం చేస్తున్నాం? మనం పాస్టర్ చాలా సందర్భాల్లో మీరు గమనించినట్లయితే వీళ్ళు మోట్లేస్తారు పాస్టర్లకి. ఏంటి వాక్యం చెప్పేసిన తర్వాత వీళ్ళు ఎంత మైండ్ లో తీసుకున్నారో, ఎంత వాక్యం మాట్లాడిందో, ఎంత కరెక్ట్ చేస్తున్నారో చెప్పరు. కానీ ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పారు పర్లేదు లేదు ఒకడు అంటే పాస్టర్ గారు పర్లేదు ఎవరు బాగా చెప్పాడు 100 మార్క్స్ ఇవ్వచ్చు, లేదా పాస్టర్ గారు బాగా మాట్లాడాడు. విశ్వాసిగా నీ బాధ్యత వాక్యాన్ని అనుసరించి నడవడమే తెలియదు. కానీ నువ్వు దైవ సేవడికి మార్కులు వేసే పద్ధతిలో ఉంది ఈ రోజు క్రైస్తవ సమాజం. అందుకే వాక్యం కరువైపోతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దైవ సేవకు మార్కులు ఏంటండి? నీలో ఇన్ని సందర్భాల్లో ఇన్నిసార్లు నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి వాక్యం వింటున్నావు, నీ హృదయంలో అది పనిచేయట్లేదు. పోయిన గదాగువారు ఏం చెప్పారో నువ్వు గుర్తుంచుకోలేకపోతున్నావు, నువ్వు రోజు బైబిల్ చదవలేకపోతున్నావు, ఆటోల మీద బస్సుల మీద చదివిన వాక్యం తప్ప నీ బైబిల్ అనే ఆ గ్రంథాన్ని నువ్వు తిరగలేకపోతున్నావు. ఆ దిక్సూచిగా ఉండలేకపోతుంది. క్రైస్తవుల కంటే ఈ బుక్ ఎలాంటిదంటే ఒక మాన్యువల్ లాంటిది. మనం వాషింగ్ మిషన్ టీవీ కొనుక్కున్నప్పుడు ఎలాగైతే దాన్ని ఆపరేట్ చేసుకోవాలో చెప్తుందో, నీ బ్రతుకు బాగు చేసుకోవడానికి, నీ బ్రతుకు సరైన పద్ధతులు పెట్టుకోవడానికి క్రైస్తవులందరికీ, క్రైస్తవ సహోదరులకి అదొక కర బుక్ లాంటిదండి, కర పుస్తకం లాంటిది. అంటే నువ్వేం చేసినా తప్ప రైతే బైబిల్ చెప్తూ ఉంటది. కాబట్టి ప్రతి సందర్భానికి అక్కడ క్వశ్చన్స్ ఆన్సర్లు ఉన్నాయి. అందరు బట్టి దేవుడు ఏమన్నాడంటే నీకు సింపుల్ గా దొరికింది కాబట్టి నువ్వు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నావు. దయచేసి దాన్ని ఇగ్నోర్ చేయకుండా మీకు ఈ బైబిల్ కోసం దేవుడు మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, దేవుడు యేసుక్రీస్తు వారు కూడా మన అనేక సందర్భాల్లో సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. సాక్ష్యం అంటే ఆ రోజు ఆ సందర్భాల్లో నేను ఎలా నాకు అపాయం రాకపోయింది, నన్ను లారీ గుద్దిపోయింది, నేను దేవుని ప్రార్థించాను, తప్పించుకున్నాను, అది కాదు నీ సాక్ష్యం. నువ్వు ఇక్కడ నిలబడ్డావంటే నీ హోల్ లైఫ్. సాక్ష్యం అంటే నీ యొక్క మొత్తం జీవితాన్ని వాక్యంతో కొలవగలగాలి. అంటే ఈ రోజు నిన్న మొన్న కాదు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు దేవుని ఎగిన దగ్గర నుంచి ఇవాళ వరకు నీలో ఏ పాపమైనా ఉంటే నువ్వు సాక్ష్యం చెప్పకూడదు. దేవుడు అదే మన యేసుక్రీస్తు సాక్ష్యం చెప్తే
చెప్పమని అడిగితే నా గురించి నేను చెప్పుకోవడం అది పెద్ద గొప్ప విషయం, అది తోపు కాదు, కానీ లేఖనాలు మాట్లాడాలి నా గురించి అంటాడు దేవుడు. తన సాక్ష్యం చెప్పుకోవడానికి ఇష్టపడి, కానీ ఆ లేఖనాలు మాట్లాడాలి నా గురించి, నా గురించి నేను చెప్పుకోవడం గొప్ప విషయం కాదంటాడు. సాక్ష్యాలకు మనం పరిగెట్టి వచ్చినప్పుడు మన యొక్క ఆత్మతో మనం మాట్లాడుకొని మనం ఆ యొక్క సందర్భంలో కలిగిన సాక్ష్యం చెప్పేటప్పుడు మనం వాక్యంతో మనల్ని అనాలిసిస్ చేసుకుని ముందుకు రావాలని చెప్తాం. దేవుడు అనేక మాట్లాడతాడు. మనుషుడు కేవలం ఫుడ్ వల్ల, అదే ఆహారం వల్ల, రొట్టు వల్ల బ్రతకడు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి వాక్యం వల్లనే మదులుతున్నాడు అని చెప్తున్నాడు తప్ప నువ్వు తినే ఫుడ్డో లేదా నువ్వు అనేక రకమైన ఫుడ్స్ మనకు తెలుసు కదండి. ఎవరు ఆ స్థాపన పెట్టాలి తింటూ ఉంటారు. అయితే దానివల్ల నువ్వు బ్రతకలేవు. ఎన్ని రోజులు బ్రతుకుతావు? భూమి మీద ఉన్న బ్రతుకుతావు. నీలో వాక్యం పని చేయకపోతే, నేను ఇందాక చెప్పినట్టు ఆ పిల్లల్ని స్కూల్కి పంపించి వాడిని ట్రాన్స్ఫార్మ్ చేయకపోతే వాడి జీవితాన్ని వాడు ఎందుకు పనికిరాడు. అలాగే మనం బైబిల్ చర్చకు వస్తున్నాం అని చెప్పి ఊరికే రావడం, అలా క్రమం ప్రకారం వచ్చి వెళ్ళిపోయి ఆ వాక్యాన్ని భద్రపరచుకోకపోతే ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఆయన దేవుని యొక్క ఆయన నిరంతరం ఆయనతో కలిసి ఉండలేమని దేవుడు మాట్లాడుతుందండి. అంత మాత్రం కాదు, ఈ బైబిల్ మనం చదువుతున్నాం కదండి. అట్లీస్ట్ 2-3 క్వశ్చన్లు అడుగుతాను, మీరు చెప్పండి. తెలిసిన వాళ్ళు చాలా మంది తెలిసి ఉంటుంది. బైబిల్ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66. 66లో పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయండి? 39, 27 ఆ తర్వాత ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? అధ్యాయాలు మరి ఇప్పుడు మాట్లాడుతాం, అవసరం రాదు. ఎవరైనా చెప్పాలో చెప్పలేదు. ఎందుకంటే అధ్యాయాలు 1189 ఉన్నాయటండి. అందులో 929 ఏమో పాత నిబంధన గ్రంథంలోను, 260 అధ్యాయులు కొత్త నిబంధన గ్రంథంలో ఉంటాయి. టోటల్ వచనాలు మనం చూసుకుంటే 31,173 వచనాలు ఉన్నాయట. ఇందులో ఎన్ని వచనాలు మీ హృదయాల్లో ఉన్నాయి చెప్పండి. ఈ రోజు నీ బైబిల్ మీ దగ్గర లేకుండా ఉంటే ఎన్ని వచనాలు మన హృదయాల్లో ఉంటాయి చెప్పండి. 30 ఏళ్ళ క్రిస్టియానిటీ, 20 ఏళ్ళ క్రిస్టియానిటీ, లేదా 4 సంవత్సరాల క్రిస్టియానిటీ, 5 సంవత్సరాల క్రిస్టియానిటీలో ఎన్ని వచనాలు మన హృదయాల్లో దాచుకున్నాం చెప్పండి. గట్టిగా చూస్తే 20 లేదా 30. కీర్తన 1 గ్రంథమో లేదా వ్యవహారం 1 అధ్యాయమో వీటిలోనే మనం చూడగలం తప్ప మన హృదయంలో మన వాక్యం ఎప్పుడైతే ఉండదండి. ఎందుకంటే మనం ఆ పట్ల మన ప్రయత్నం చేయలేదు. మీకు రోమా చక్రవర్తి 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ అయిన చక్రవర్తి రోమా సామ్రాజ్యానికి అన్ఎక్స్పెక్టెడ్ గా అదృష్టం కొద్ది ఒక క్రిస్టియన్ రోమా చక్రవర్తి అయ్యాడు. రోమన్ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. అయినప్పుడు అంతకంటే ముందు 1-2 శతాబ్దాల్లో రోమన్ సామ్రాజ్యాన్ని తగలబెట్టబడి రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళని కాల్చివేసి వాళ్ళని తగలబెట్టినప్పుడు వారి బైబిల్ కూడా కాల్చివేశారండి. కాల్చేసినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ ఆయన రోమన్ చక్రవర్తి రాజ్యంలోకి వచ్చినప్పుడు ఆయనకి ఎందుకనో నాకు ఒక బైబిల్ కావాలని అడిగాడండి. ఆ బైబిల్ కావాలని అడిగినప్పుడు ఆ దేశం, ఆ ప్రపంచం మొత్తం మీద ఎక్కడా బైబిల్ లేవు. కాకపోతే ఆయన రాజు కాబట్టి ఆ రాజు ఇచ్చిన ధీమా వలన, రాజు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నాకు ఎలాగైనా బైబిల్ సంపాదించమంటే అప్పుడు ఎవరెవరో భక్తులు దూరాన్ని, అంటే వారి ఇంటిలో భద్రంగా దాచుకున్నాయి, లోపల దాచుకున్నాయని బయటకు తీసుకొచ్చారండి. అంటే ఈ గ్రంథానికి అంత ప్రాముఖ్యత ఉందండి. నీ బంగారాన్నో నీ బొడ్డనో బ్యాంక్ లాకర్లో దాడి కాదు, కానీ వీలైతే మీకు లాకర్లు ఉంటే పట్టుకెళ్ళి బ్యాంక్ లో దాయండి. ఎందుకంటే రానున్న రోజుల్లో వాక్యం కరువైపోతాయి. నేను అనుకుంటున్నాను దేవుడు రాకడ, 2వ రాకడ వస్తుందేమో అని. ఎందుకంటే మనం చూస్తా ఉంటే పరిస్థితులు, దేవుడు 2వ రాకడ వస్తుందేమో అనిపిస్తుంది నాకు అనేక సార్లు. నేను ఎప్పుడూ అంత లోతుగా అనాలిసిస్ చేయలేదు, కానీ ప్రవీణ్ ప్రగడాలు గారు ఏంటి ఇతలో ప్రత్యేకత అని చెప్పి ఆయన డిబేట్లో చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, దైవసేవుడు అంటే ఎలాగో ఉండాలి కదా. ఆయనకి ఇందు లేదు, అందు లేదు, ఎందుకు ఎదిగినా ఎన్ని పురాణాలు, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని భగవద్గీతలు అవని, రామాయణం అవని, ఏమండి బ్రిటిష్ వారి పరిపాలించిన పరిపాలన అవని, హిస్టరీ అవనండి, మహమ్మద్ ప్రవక్త కోసం కానీ, మన క్రైస్తవ బుక్స్ కోసం కానీ అవలేలుగా ఆయన మాట్లాడుతున్నాడండి. ఆయన మాట్లాడుతుంటే జ్ఞానులు నోరు మూసుకుంటారండి. ఎవరైతే జ్ఞానులు చెప్పుకుంటున్నారో వారంతా కూడా నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది. వారు మాట్లాడలేదు అండి. ఈ రాజ్యాంగానికి నేనే మూలకర్తని, అనేకమైన చట్టాలు ఇండియాలో బ్రిటిష్ వారు వచ్చిన కారణంగానే బ్రిటిష్ వారు ఏసుకిస్తూ నమ్మారు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసు. వాళ్ళు మన భారతదేశం ఆక్రమించుకోవడం తప్పు అయినప్పటికీ కూడా మనిషి ఎలా జీవించాలో వాళ్ళకి తెలుసండి. దాన్ని బట్టి అనేకమైన ఇండియాలో అబద్ధాలు పీడిస్తున్న చట్టాలని వారి అండర్లోనే చట్టాలు తీసివేయడం జరిగింది. అంటే వాళ్ళ క్రైస్తవ పనిచేస్తున్నాడు, వాళ్ళ వాక్యం పనిచేస్తుంది, తీసివేయబడింది.
ఇప్పటికీ గొడవపడిన ఇండియాలో ఇంకా మూర్ఖత్వంగా పోతున్నారు. అయితే దేవుడు ఏం మాట్లాడుతాను, నిన్ను నన్ను ఒక రోజు వాడుకోబడుతున్నాడు. ఎందుకంటే నీకు ఆ బైబిల్ లేని సందర్భం వస్తుందేమో, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని దేవుడి కోసం నిలబడమని చెప్తున్నాడు. వాక్యమే నీ పాదాలకు వెలుగు దీపమే ఉంటుంది. కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఉపదేశిస్తుందట, ఖండిస్తుందట, నీ తప్పులు కలిగి చెప్తుందట, నీతి యందు నిన్ను శిక్షిస్తుందట. ఏమంటే ఈ 4 మనకు చేసినట్లయితే కదా మన రిఫార్మ్ చెందుతాం, మన హృదయాన్ని కఠినంగా ఉంచుకుంటాం, హృదయంలో ఉన్న పాపాలను ఉంచుకుంటాం, దాన్ని కఠినంగా చేసుకుంటాం. వాక్యం చదవకుండా, వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, వాక్యాన్ని అవలోకనం చేసుకోకుండా నిరంతరం ఎప్పుడైనా దేవుడు ఏమంటే నువ్వు దేవోక్తి కలిగి జీవించమనండి. దేవోక్తి అంటే దేవుని యొక్క ఉక్తి లేదా దేవుని జ్ఞానం. ఆ దేవోక్తి లేకుండా నువ్వు జీవించలేవు. దేవోక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆదికాండం నుంచి ప్రకటన దాకా అనేక సందర్భాల్లో దేవుడి జ్ఞానం కోసం మాట్లాడుతున్నాడు. మీకు అనేక సందర్భాలు పాత నిబంధన చూసినట్లయితే కొన్ని రాజులకి, కొన్ని భక్తులకి ఆయన దేవోక్తి వల్ల ఇలా చేశాడు, ఆయన దేవోక్తి వల్ల ఇలా ప్రవచించడం మాట్లాడుతున్నాడు. దేవుని యుక్తి అంటే దేవుని వాక్యమే. ఆ దేవోక్తిని కలిగినప్పుడే నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలుస్తుంది, నువ్వు ఎలాగా ముందుకు వెళ్ళాలో తెలుస్తుంది, నువ్వు ఎలాగ నీ జీవితాన్ని బాగు చేసుకోవాలో తెలుస్తుంది. ఆ దేవోక్తి కోసం మనం ఎదురు చూడమని దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రం కదండి, అనేక సందర్భాల్లో మనం చదవాలని చదువుతాం. ఏంటి మనం బైబిల్ చదివే మన దాసులు లేదా మన పరిచర్యలు చేసినప్పుడు పాస్టర్స్ చెప్తారు వాక్యాన్ని రోజు చదవాలంటే అందుకే చదువుతాం తప్ప ఎలా చదువుతాం? చాలా బైబిల్ చదివి ఈ రోజు వాక్యం చదవలేదు, ఒకేసారి చదివేస్తాం, 4 చదివేద్దాం, లేదా 3 వచనాలు చదివేద్దాం. అలాగే నేను కూడా తీశాను గ్రంథాలని. అలాగే నేను ఎన్నోసార్లు బైబిల్ తిరిగేసాను, నాకు తెలుసు. ఎందుకంటే అది చిన్న పాపంలో అనిపించి ఒకసారి చదివేద్దాం, ఒక 4 అధ్యాయులు చదివేద్దాం, ఒక 2 ముక్కలు చదివేద్దాం. మా పిల్లలు కూడా అదే చదువుతారు, తిరుగుతున్నాం అని. కానీ అది పరిచర్య నీతి అన్నాడు దేవుడు. అది పరిచర్య నీతి. నీ నీతి ఎలా ఉండాలంటే నువ్వు ఎంత సేపు చదవగలుగుతున్నావు, హౌ యూ రీడ్, హౌ మెనీ టైమ్స్ యూ రీడ్ ఇట్ అండ్ హౌ యూ ఇంటెన్షనల్లీ రీడ్ ఇట్ అన్నాడు. లేదా హౌ యూ స్పిరిచువల్లీ రీడ్, ఎన్నిసార్లు చదువుతున్నావు, ఎంత తీవ్రత కలిసి చదువుతున్నావు, ఎంత భక్తి కలిసి చదువుతున్నావు ముఖ్యం తప్ప ఏదో ఎవరో చెప్పారని ఒక ముక్క చదువుదాం, 2 ముక్కలు చదువుదాం అంటే ఆ వాక్యం నేను పనిచేయదు. వాక్యము ఈ రోజుల్లో కరువైపోతుంది. వాక్యం లేని జీవితాలు మనం బతుకుతున్నాము. దేవుని మందిరానికి వచ్చింది వాక్యం కోసమే. వాక్యం ద్వారా నీ జీవితం కట్టుకోవాలని, వాక్యం ద్వారా నీ ఇల్లు బాగు చేసుకోవాలని, వాక్యం ద్వారా నీ ఆత్మను సరిచేసుకోవాలని దేవుడు క్లియర్ గా మాట్లాడుతున్నాడు. అటువంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనం ముందుకెళ్దాం. ఆ వాక్యం లేనిదే నువ్వు, వాక్యం లేకుండా క్రైస్తవుడిగా ఉండలేడు. వాక్యం లేని రోజట క్రైస్తవుడు చనిపోయినట్టే. మొట్టమొదటిసారి బైబిల్ ట్రాన్స్ఫర్ చేసిన తెలుగులోకి సెయింట్ జెరోమీ, అంటే నేను ఇప్పుడు మాట్లాడిన ఇక్కడ అంటే నేను వైజాగ్ లో పూర్ణ మార్కెట్ లో ఎలా చర్చిలో మార్చిన వాళ్ళు కొన్ని గ్రంథాలు, కొన్ని అధ్యాయాలు, కొన్ని రోజులు కొత్త నిబంధన, కొన్ని రోజులు పాత నిబంధన, అలా ముక్కలుగా అయినప్పటికీ కూడా మొట్టమొదటి గ్రీక్ భాష నుంచి పూర్తిగా బైబిల్ ట్రాన్స్ఫర్ సెయింట్ జెరోమీ గారట. ఆయన మాట్లాడాడ, బైబిల్ యొక్క వచనాలు నువ్వు నిర్లక్ష్యం చేస్తే యేసుక్రీస్తు నిర్లక్ష్యం చేసినట్టే. వాక్యమే చదవకపోతే దేవుడు నీకు ఎందుకు మాట్లాడతాడు? దేవుడే కదా, వాక్యం చదివితే కదండి దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం చదవకుండా ఏదో పాటల్లో పార్టిసిపేట్ చేసి సాక్ష్యాలు చెప్పుకొని బైబిలే తిరగడం అనేసి వాక్యం చదవడానికి ఆతృత చూపించకుండా, వాక్యం వినడానికి ఆతృత చూపించకుండా ఉన్నట్లయితే నువ్వు దేవుని కూడా నువ్వు నీ జీవితంలోకి రానవట్లేదు. అంతే కదండి, వాక్యం విని హృదయంలో ఉంచుకున్నప్పుడే దేవుని మన హృదయంలోకి ఆహ్వానించినట్టు దేవుడు మనతో పనిచేస్తాడు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని నీ జీవితంలోకి రాడు, కార్యం చేయడు. నువ్వు ఎన్నో ఉపవాసాలు ఉన్నా, ఎంత తీవ్రతగా ప్రార్థన చేసినా వాక్యానుసారం జీవించకుండా వాక్యాన్ని అర్థం చేసుకోమన్నాడు, వాక్యాన్ని అవలోకనం చేయమన్నాడు. ఏదో స్క్రిప్చర్స్ చదవాలని ఎవరో చెప్పారని డైలీ కోర్స్ లో చదివి పక్కన పెట్టేస్తారు, నీతో పనిచేయదు. కానీ ఒక ఇంటెన్షన్ కలిగి, ఒక భక్తి కలిగి, ఒక తీవ్రత కలిగి అది నాతో మాట్లాడుతుందని, లేదా అది నన్ను ఆ వాక్యాన్ని అవలోకనం చేసుకొని వాక్యానుసారం జీవిస్తే అట్టి రీతిగా వాక్యం మీద ఆస్కరి దేవుడు చదవమంటాడండి. అందుకనే దేవుడు దైవోక్తి కలిగి జీవించమన్నాడు. దైవోక్తి లేని వల్ల నువ్వు దేవుడి యుక్తి లేకుండా మనం ఏం చేసినప్పటికీ ముందుకు వెళ్ళలేము. దేవుని యొక్క మాటలు మన వాక్యం ద్వారా చెప్పబడుతున్నాయి. ఆ వాక్యం ద్వారా చెప్పబడినప్పుడు ఆ వాక్యాన్ని అనుసరించి మన జీవితాలను మనం సరి చేసుకోవాలండి. అంతేకాదు మనం ముగిద్దామండి. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఈరోజు మన క్రైస్తవులుగా ఇది ముగించే ముందు ఒక మాట అడుగుతాను. ఈరోజు మనం చర్చికి వస్తున్నాము, ఆదివారం పూట బైబిల్ పట్టుకుని వస్తున్నాము, ఏదో వింటున్నాము, కొన్ని పాటలు పాడుతున్నాం, సాక్ష్యాలు చెప్తున్నాము, మెట్లు దిగి లేదా మెట్లు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత సోమవారం నుంచి శుక్రవారం దాకా, సోమవారం నుంచి శనివారం వరకు మనం ఎలా ఉంటున్నాం ఒక మాట మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే
మనకి మనం బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఉంటారండి? క్రైస్తవులు ఉంటారు కదా, భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ క్రైస్తవులు. మా ఇంటి పక్కల అయితే ఎవరో లేరు క్రైస్తవులు. అలా రాష్ట్ర పరిణామాలు ఎవరో ఉంటారు, వాళ్ళు దేవుని బట్టి స్తోత్రం. ఎందుకంటే ఒక పాటలో ఒక మైక్ రికార్డ్ పెట్టుకొని వాళ్ళు సిగ్గుపడకుండా పాటలు వేస్తాం, అదే వాక్యాలు కానీ పాటలు కానీ వేస్తాం. అందుని బట్టి నేను సంతోషిస్తాను. అనేది చాలా మంది ఇరిటేట్ గా చూసినప్పుడు కూడా ఎవరితో ఒక్కరైనా పట్టబడతారు ఆ వాక్యాలు విన్నప్పుడు. అయితే మనం ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు, బాహ్య ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? అన్యులే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అన్యులే లేదా అన్యులతోనే మన సహవాసం ఉంటుంది. మీరు చూస్తున్నారా, మన చర్చలో అనేక మంది సహోదరులు కూడా బయటికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అని చెప్పారు, క్రైస్తవ ప్రేమ కలిగి క్రైస్తవ సహోదరులుగా ఉన్నప్పుడు ఎటకరలో కూడా అడుగుకూడదట. అవును, అది నిజమేనండి. ఎందుకంటే అటువంటి ప్రేమ కలిగిన మనము జోబీలుగా ఉండడానికో, సెటైర్లు వేసుకోవడానికో, మన మీద మనం జోబులు పెంచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే, సోమవారం నుంచి శనివారం వరకు సేమ్ అన్యులు కలిగినటువంటి డాబు తప్పు మనం ప్రదర్శించట్లేదా? ధనాశ కలిగి మనం ఉండట్లేదా? అంటే అనేక మంది స్టేటస్లు పెట్టుకుంటూ మాకు ఇది కలిగి ఉన్నామని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయట్లేదా? నాకు ఇది ఉంది, నేను మాత్రమే గొప్ప, నాకు మాత్రమే బైబిల్ తెలుసు, నేనే భక్తి పరురాలని, నేను తప్ప ఎవరు ఇంతలాగా ప్రార్థన చేయలేరు, అంటే నేను తప్ప ఎవరు దేవుడికి ఎంత ఇవ్వలేరని మనం కలిగి ఉండలేదా? ఉంటున్నాం కదా, ఉంటున్నాం లేదా? అయితే ఆదివారం వచ్చి మనం ఇక్కడ ఊరికే భక్తుల్లో ప్రవర్తించి చేతులెత్తి ప్రార్థన చేస్తే నువ్వు దేవుని యొక్క రాజ్యం నువ్వు చేరలేవు. కానీ దేవుడి గ్రంథం అదే మాట్లాడుతుంది. ప్రభువా అని ఆయన పిలిచేవాడు ఎవరైతే పరలోక రాజ్యాన్ని చేరలేడు, కానీ ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం నుంచి ఆయన చెప్పినట్టు నీతి నడుచుకుంటాడు వాడే పరలోకం చేరగలుగుతాడు. నువ్వు సోమవారం నుంచి ఆదివారం వరకు, సోమవారం నుంచి శనివారం వరకు నీకు నచ్చినట్టు నీ డాబు తరపు, నీ ధనాపేక్ష ఏంటి, నీ నీతిని పక్కన పెట్టి అనీతికి నువ్వు లోబడి ఎప్పుడైతే నువ్వు ఉంటున్నావో, మీకు అనేక సందర్భాలు అయితే మొబైల్ ఫోన్ లేదు, మొబైల్ ఫోన్ అట రచ్చబండి, ఇదివరకు రచ్చబండ్లు ఉండి ఎక్కడ బయట ఎక్కడ రచ్చబండి దగ్గరికి వెళ్తే ఆ రచ్చబండి దగ్గర కూర్చొని నలుగురు వచ్చి 4 ముక్కలు చెప్తే మనం ఏవో ముక్క అంటే రచ్చ అయిపోయేది. ఏమైనా ప్రాబ్లం అయితే ఒకళ్ళ